ఈ నెల 27వ తేదీన గుంటూరు, కృష్ణా అండ్ ఉభయ గోదావరి ఈ రెండిటికి సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది. తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థుల గెలుపు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అండ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా వరుస పెట్టి సమీక్షలు, సమావేశాలు జరిపారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిన అవసరాన్ని, ఆ ఆవశ్యకతను చెప్పారు. అదే సమయంలోనే జనసేన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించమని చెప్పి పైనుంచి పిలిపిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ రెండు పార్టీల మధ్య కోఆర్డినేషన్ మాత్రం అంతంత మాత్రం, సమన్వయం మాత్రం పెద్దగా కనిపించడం లేదు. మరి చూడాలి, ఇంట్రెస్టింగ్ టు నో. అక్కడ ప్రధానమైనటువంటి పార్టీ వైసీపీ బరిలో లేరు. ఇటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూటమి తరపున అండ్ అటు కమ్యూనిస్టు పార్టీలు మరికొన్ని ఉద్యోగ సంఘాల మద్దతుతో వేరే అభ్యర్థులు బరిలో నిలుస్తూ అయితే ఉన్నారు. ఈ నెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. గుంటూరు, విజయవాడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి కూడా అండ్ రాష్ట్రంలోని ప్రముఖమైన నాయకులందరూ కూడా ప్రధానంగా ఇక్కడే ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు, అండ్ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు, అండ్ ఉప ముఖ్యమంత్రి గారు కూడా, జనసేన అధ్యక్షుల వారు కూడా ఈ తాడేపల్లి పరిధిలో ఇక్కడే ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటేస్తారా అని చెప్పే ఇంట్రెస్టింగ్ పాయింట్. వాళ్ళు కూడా ఓటేస్తున్నారా అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి పరిధిలో ఉన్న తన ఓటు హక్కు పులివెందులలో ఉంది. సో తాను ఇక్కడ ఓటు హక్కు వేయలేరు. అండ్ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అయితే తాడేపల్లి మండలంలోని ఓ మండల పరిషత్ స్కూల్లో వాళ్ళిద్దరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోబోతూ ఉన్నారు. అండ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుల వారు తాను అక్కడే ఉన్నా, ఆ పరిధిలోనే ఉన్న టీడీపీ అభ్యర్థిని గెలిపించండి, కూటమి అభ్యర్థిని అని పిలిపిస్తున్న తాను స్వయాన ఓటు వేసుకోలేని పరిస్థితి. తాను ఓటు వేయలేరు. అయ్యో ఎందుకు, తన ఓటు హక్కు హైదరాబాద్లో ఉందా అని చెప్పి అనుకునేరు. లేకపోతే జగన్ గారికి పులివెందుల్లో ఉంది కదా, అలా ఈయనకేమైనా ఓటు హక్కు వేరే చోట ఈ పిఠాపురంలోనో ఇంకో భీమవరంలోనో ఉందో అని చెప్పి అనుకునేరు. అట్లేమీ లేదు. ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఓటు వేయాలి. కానీ ఉప ముఖ్యమంత్రి గారు గ్రాడ్యుయేట్ కాదుగా. మళ్ళీ మధ్యలో సార్ నాగబాబు గారు అన్నారు కొన్ని ఐటీ సబ్జెక్ట్స్లో తను గ్రాడ్యుయేటు అని. దాన్ని పట్టుకొని ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు మా అధ్యక్షుడు గ్రాడ్యుయేటు, 10వ తరగతి అంటారా, అదంటారు ఇదంటారు అని చెప్పి ఇంతకుముందు కూడా బాగానే హల్చల్ చేశారు. కానీ అది హల్చల్ వరకు పనికి వస్తుంది. ఆయన అఫీషియల్ గ్రౌండ్ మీదకి వస్తే తను గ్రాడ్యుయేట్ కాదు కాబట్టి తను ఓటు వేయలేరు. 10వ తరగతే కదా, ఇట్స్ అన్ అఫీషియల్. మనం ఎవరంటే ఆయన స్టడీని ఎవరు తగ్గించేది లేదు. గ్రాడ్యుయేట్ అంటే ఓటు హక్కు వచ్చు, ఓటు వేసు. సో ముఖ్యమంత్రి గారు ఓటేస్తారు, విద్యాశాఖ మంత్రి గారు ఓటేస్తారు, మాజీ ముఖ్యమంత్రి గారికి పులివెందులో ఉంది కాబట్టి ఆయన వేయలేరు. ఉప ముఖ్యమంత్రి గారికి వేయాలనున్నా వేయలేరు, ఎందుకంటే తనకు ఓటు హక్కు లేదు. తను గ్రాడ్యుయేట్ కాదు, కేవలం 10వ తరగతి మాత్రమే. సో తన కూటమికి తానే ఓటు వేసుకోలేని పరిస్థితుల్లో ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు అని చెప్పి నెటిజన్లు కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు.